హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న అండ్ మీనా స్వరల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజైతే మెయిన్ వీడియో వచ్చేసి ప్రతి శుక్రవారం కూడా మనము గుమ్మాన్ని అలంకరించుకోవాలి పసుపుతో. పసుపు, కుంకుమ, బియ్యం పిండి, పూలతో అలంకరించుకోవాలండి. అది చాలా మంచిది. మనము గడపకి, గుమ్మానికి ఒక సంపూర్ణమైన శక్తి ఇచ్చినట్టు అవుతుందన్నమాట. ఇంకోటి, గడప అంటే లక్ష్మీదేవితో సమానం అంటారు కదా పెద్దలు. మరి లక్ష్మీదేవికి పసుపు కుంకుమలు అంటే చాలా ఇష్టం. అందువలన మంగళపరమైన పసుపు కుంకుమల్ని మనము అలా అలంకరించాలన్నమాట. గుమ్మానికి ఒక తడి క్లాత్ తీసుకొని మనం అలా పసుపు పట్టించాలండి. మనం పసుపు పట్టించిన అనంతరం మనం పసుపు బొట్లు అయితే పెట్టాలి. ఆ పసుపు బొట్లు పెట్టిన తర్వాత కుంకుమ బొట్లు కూడా పెట్టాలి. పెట్టి మనం బియ్యం పిండితో కూడా మనము ముగ్గులు అలంకరించుకోవచ్చండి. గుమ్మం అంటే లక్ష్మీదేవితో సమానం కదండి, అందుకు తొక్కకూడదు, కూర్చోకూడదు. గుమ్మం పైన ఒక మంచి ముగ్గు వేసుకొని తర్వాత ఫ్లవర్స్తో, పూలతో అలంకరించుకోవాలి. అలా అలంకరించుకోవడం వల్ల మనము కొన్ని లక్షల బ్యాక్టీరియాలు మన ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది ఆ పసుపు. నమ్ముతారు పెద్దలు అని అంటారు కూడా. సో నేనైతే నమ్ముతానండి. మరి మీరు కూడా ప్రతి శుక్రవారం కూడా మనం ఇలా పూజ చేసుకున్నట్లయితే మనకు మంచిది, చాలా లాభాలు ఉంటాయి. గుమ్మానికి సంపూర్ణమైన శక్తి ఇచ్చినట్లు ఉంటుంది. మనం ఎక్కడెక్కడో తిరిగి బయటికి వెళ్ళి నెగిటివ్ ఎనర్జీతో ఇంటికి వస్తాం కదండి. ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మనం ఇక్కడ గుమ్మం దాటినప్పుడు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా, ఆ పసుపు అంటే యాంటీబయాటిక్ అంటారు కదండి, ఆ పసుపు అంతా కూడా నెగిటివ్ ఎనర్జీని లాగేసుకొని మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందంట. అదే కాకుండా మనము ఈ పసుపు అంటే యాంటీబయాటిక్ కాబట్టి చాలా ఘాటుగా ఉంటుంది కదా, అందుకు పాములు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయన్నమాట. సో అందుకన్నట్లు మనం ప్రతి శుక్రవారం కూడా అలా చేసినట్లయితే మన లక్ష్మీదేవి ఇంటికి వస్తుందండి. సో మీరు కూడా ఇలా గుమ్మాన్ని ప్రతి శుక్రవారం అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.